వందే నిరంతరం సమస్తకళాకలాపం సంపత్కరం భవహరం గిరిజాకుమారం లంబోదరం గజముఖ ప్రణవస్య రూపం లక్ష్మీగణేశమఖిలాశ్రిత కల్పభూజాం. వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. భారతీయ సాంప్రదాయాలలో ఒక ప్రత్యేక స్థానం కల పండగల్లో వినాయక చవితి ఒకటి. వినాయక చవితి భక్తి, ఐక్యత, ఆనందాల పండగ. భాద్రపద శుద్ధ చవితి నాడు విఘ్నేశ్వరుడైన శ్రీ గణపతిని ఆరాధిస్తూ ఈ పండగను ఘనంగా జరుపుకుంటాం మనందరమే. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు, గుడిసెల్లో జీవించే కుటుంబం నుంచి మహానగరాల్లో సమాజాల వరకు ప్రతి చోట వినాయకుడు విగ్రహాలను ప్రతిష్ఠించి వైభవంగా పూజలు నిర్వహిస్తారు. గణపతి మహిమ ఏంటంటే, గణపతి అనగానే మొదటి గుర్తుకు వచ్చేది విఘ్నేశ్వరుడు అనే పేరు. ప్రతి శుభకార్యానికి ముందు ఆయన పూజించడం మన సాంప్రదాయం. ఎందుకంటే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించి విజయాన్ని ప్రసాదించేది ఆ గణనాథుడు. వినాయకుడికి చాలా పేర్లున్నాయి. గణనాథుడు, విఘ్నేశ్వరుడు, లంబోదరుడు, వినాయకుడు, గజాననుడు, వత్సలుడు వంటి అనేక నామాలు కలిగి ఉన్న గణనాథుడు ఆయన జ్ఞానానికి ప్రతీక, విజ్ఞానానికి మూలము. మన చరిత్ర ప్రకారం పండగ ఎప్పుడు ఆరంభమైందంటే, స్వాతంత్ర సమరయోధుడు లోకమాన్య తిలక్ వినాయక చవితి సామూహికంగా జరుపుకోవడం ప్రారంభించారు. అలా అప్పటి నుంచి ఈ పండగ కేవలం కుటుంబ పరంగా కాకుండా ప్రజల ఐక్యతకు పునాది అయ్యింది. భక్తి, ఉత్సాహం మాత్రమే కాదు, జాతి చైతన్యం కూడా ఈ పండగలో కనిపిస్తుంది. వినాయక చవితి రోజున ఉదయాన్నే భక్తులు స్నానమాచరించి శుభ్రతతో కూడిన గృహంలో మట్టితో గణపతిని విగ్రహాన్ని తయారు చేసి లేదా కొనుగోలు చేసి ప్రతిష్ఠిస్తారు. ఆముదం, కొవ్వొత్తులు వెలిగించి ఆరతులు చూపించి పాయసం లాంటి ప్రసాదాలు తయారు చేసి గణనాయకుడికి సమర్పిస్తారు. ముఖ్యంగా వజ్రకవచం, గణపతి, అథర్వశీర్షం, శుక్లాంబరధరం వంటి శ్లోకాలు, మంత్రాలు జపిస్తారు. ఈ పండుగ ప్రత్యేకత ఏంటి? ఈ పండుగలో కొలువులో కూర్చోబెట్టి వినాయకుణ్ణి, వినాయక విగ్రహాలు ఒక సాంప్రదాయ సౌందర్యాన్ని ప్రతిబింబిస్తాయి. చిన్న బొమ్మల నుండి గగన బొమ్మల వరకు, విగ్రహాల వరకు ప్రతి రూపం ఒక చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. భక్తుల గాత్రాలు, మంత్రాలు, పల్లకి, ఉత్సవాలు, ఊరేగింపులు అన్నీ కలిపి ఒక ఫెస్టివల్ వైబ్రేషన్ మనకి వినాయక చవితి నాడు మనం అనుభూతి పొందుతాము. కాకపోతే నేటి తరంలో గణపతి నిమజ్జనం పర్యావరణానికి హాని కలిగిస్తుంది అని గ్రహించి మట్టి గణపతులు, విత్తన గణపతులు, ఎందుకంటే ఇవి మనం నీటిలో నిమజ్జనం చేస్తాం, మళ్ళీ ఆ నీళ్లు మనం తాగుతాం. ఆ నీళ్లు ఉభయచర జీవులు తాగుతాయి, బోల్డ్ జీవులు తాగుతాయి. కాబట్టి మొక్కలు మళ్ళీ పెరిగేలా విత్తన గణపతులు వంటి పద్ధతులు అనుసరిస్తే మంచిది అన్నది మా సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో కోరుకుంటోంది. ఈ పండుగ భక్తితో పాటు ప్రకృతి సంరక్షణకు కూడా ఒక ఉదాహరణ. నేటి తరంలో గణపతి నిమజ్జనం పర్యావరణానికి హాని కలిగిస్తుందేమో అని భావన కొంతమంది కలుగుతోంది. కాబట్టి అందరూ మట్టి గణపతులు, విత్తన గణపతులు, ఎందుకంటే మనం ఇది నీటిలో నిమజ్జనం చేస్తాం కాబట్టి ఏమైనా మొక్కలు పెరిగేలా, జంతుజాలం నీళ్లు తాగేలా, పర్యావరణానికి హాని లేకుండా మట్టి గణపతులను, విత్తన గణపతులను ఉంచాలని సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభ్యర్థిస్తోంది. ఆధ్యాత్మిక, సామాజిక ప్రాధాన్యం. వినాయక చవితి కేవలం ఒక పండగ కాదు, ఇది మన హిందూ సనాతన ధర్మానికి సాంస్కృతిక ప్రతిబింబం. ఇది వినాయకుడిని ఆరాధించడం ద్వారా మనలోని అహంకారం తొలగిపోతుంది, ఐక్యం పెరుగుతుంది, ప్రతి ఒక్కరిలో సానుకూల భావం కలుగుతుంది. ఈ పండగ మనకు భక్తి, శ్రద్ధ, ఐక్యతతో పాటు పర్యావరణ చైతన్యాన్ని కూడా నేర్పుతోంది. ప్రతి ఇంట్లో వెలుగులు, ప్రసాదాలు, నవ్వులు పంచే వినాయక చవితి ప్రతి భక్తునికి కొత్త ఆరంభాలు, కొత్త విజయాలు ఇవ్వాలని, ఈ వినాయక చవితి పండగ మీ అందరికీ ఆనందం తేవాలని, విఘ్నాలు తొలగించాలని, విజయ పదం వైపు మిమ్మల్ని నడిపించాలని ప్రార్థిస్తూ మీ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.